ఇన్స్టా ఓపెన్ చేయంగానే మనకి బటర్‌ఫ్లై ఎగ్జిబిషన్ గురించే వస్తున్నాయి కదా ఈ మధ్య. సరే ఏముందో చూసేద్దాం మనం కూడా వచ్చేయండి. ఇక్కడ క్రౌడ్ ని చూసి లోపల జనాలు ఏమి ఉండరేమో అనుకున్నాను. కానీ ఒక్కసారి ఆ క్రౌడ్ చూడండి. వామ్మో ఎంత మంది జనాలు ఉన్నారో అసలు. అండ్ ఇంకా కొన్ని మ్యాండేటరీ వీడియోస్ అండ్ ఫొటోస్ తీసేసుకున్నాను. అండ్ ప్రతి రీల్ లో మనం దగ్గరికి వెళ్తేనే అవి మూవ్ అవుతాయి అని చెప్తున్నారు. కానీ అలా ఏం లేదు. మనం దగ్గర ఉన్నా లేకపోయినా అవి కంటిన్యూగా మూవ్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఈ మూవింగ్ బటర్‌ఫ్లై కాన్సెప్ట్ నాకు కొత్తగా అనిపించింది. చాలా బాగున్నాయి. అండ్ లోపలికి వెళ్ళంగానే ఇలా ఐ లవ్ మై విజయవాడ అని చెప్పి ఒక బోర్డు అండ్ దానికి వాటర్ ఇట్లా ఫాలో అవుతూ ఉంటాయి. బిగ్ బటర్‌ఫ్లై కి ఉయ్యాల కూడా ఉంటుంది. ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని భలే ఫోటో దిగుతున్నారు క్యూట్ గా. లోపలికి వస్తే నాకు స్టాల్స్ మరీ అన్ని ఎక్కువ ఉన్నట్టు ఏం కనిపించలేదు. అంటే ఉన్నాయి ఒక 5-6 స్టాల్స్ ఉంటాయేమో అంతే. ఇంకా ఎగ్జిబిషన్ మొత్తంలో నాకు ఏదైనా స్టాల్ నచ్చింది అని అంటే అది ఈ ఫుట్వేర్ షాప్ మాత్రమే. అసలు ఫుట్వేర్ కలెక్షన్ ఎంత యూనిక్ గా ఉన్నాయంటే చాలా యూనిక్ కలెక్షన్ ఉంది అసలు. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. అండ్ కొన్ని గేమ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఆడుతున్న గేమ్సే. నాకు కొత్తగా ఏం గేమ్ స్టాల్స్ ఏం కనిపించలేదు. దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ ద జైంట్ వీల్. ఒకసారి మీరు కూడా ఎగ్జిబిషన్ అంతా చూసేయండి. ఎక్కడికి వెళ్ళినా తిండి ఇంపార్టెంట్ ఫస్ట్ మనకి. ఇక్కడ ఫస్ట్ టైం ముంత జున్ను ట్రై చేస్తున్నాను. ఇంతకు ముందు జున్ను తిన్నాను కానీ ముంతలో ఎప్పుడు తినలేదు. అందుకని అలా చూపిస్తున్నాను. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మాత్రం చాలానే గేమ్స్ ఉన్నాయి. మనమేమో కానీ వాళ్ళని తీసుకొస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకే ఎక్కువ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకన్నా కూడా. ఎవరైనా వెళ్ళాలి అని ప్లాన్ చేస్తే మాత్రం పిల్లల్ని తీసుకొని వెళ్ళండి కన్ఫర్మ్ గా. అండ్ ఇక్కడ కొత్తగా డెవిల్ హౌస్ కూడా పెట్టారు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే ఒక డైలాగ్ ఉంటది కదా, లోపల ఏం లేదు డొల్లా అని. సేమ్ అదే. లోపల ఏమీ లేదు డొల్లా, ఈ ఒక్క పార్ట్ తప్ప. జనాలందరూ ఇక్కడే ఉన్నారు లోపల కన్నా. ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేసేయండి. అంతే, ఇంకా బాయ్.